హాయ్ అండి, తేజ అఫీషియల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే నేను సీలేరు డ్యామ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ సీలేరు డ్యామ్ ఎక్కడుంది, దీని ప్రత్యేకతలు ఏమిటి అనేది తెలుసుకోవాలి కదా మనము. అందుకోసమనే నేను ఈ అందమైన సీలేరు డ్యామ్ గురించి చెప్పబోతున్నాను. చూడండి ఎంత బాగుందో సీలేరు డ్యాము. చూస్తూనే చూడాలనిపిస్తుంది కదా. మరి సీలేరు నదిపై నిర్మించిన డ్యామ్ చాలా ప్రత్యేకమైనది. ఇది ఆంధ్రప్రదేశ్ అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు ఒడిశా సరిహద్దుల్లోని తూర్పు కనుమల్లో ప్రవహిస్తుంది ఈ సీలేరు డ్యామ్. రోడ్డు మార్గం ఎక్కడుందంటే భద్రాచలం నుండి మోతుగూడెం సీలేరు వైపు ఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నం, రాజమండ్రి నుండి కూడా నదీపట్నం, చింతపల్లి మీదుగా చేరుకోబడతాయి. ఇంకా దీని సమీపపు రైల్వే స్టేషన్లు ఏంటంటే భద్రాచలం రోడ్, కొత్తగూడెం లేదా నరసీపురం రోడ్డు. ఇంత బాగుంది కదా. ఇది ఎక్కడ అంటే దట్టమైన ఏజెన్సీ అడవులు, కొండ, పచ్చని పరివాహాల మధ్య ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు ఈ నది ఇంకా చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ డ్యామ్తోని మనము విద్యుత్తును కూడా తయారు చేస్తారు. ఇది ఏంటంటే మన ఇండియాలో కూడా ఒక ప్రత్యేకమైన విద్యుత్ క్షేత్రంగా ఈ నదిని ఉపయోగిస్తారు. ఈ నది వాటర్ అనేది ఉపయోగిస్తారు. అంత బాగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడికి ఈ సీతారామరాజు జిల్లాకు వెళ్ళినప్పుడు, ఈ సీలేరుకు వెళ్ళినప్పుడు ఈ డ్యామ్ చూడకుండా ఎవరు ఉండలేరు. దీనికోసం ప్రత్యేకంగా వెళ్ళాలి మనం. అంత బాగుంటుంది, అంత నచ్చుతుంది మీకు. చూస్తున్నారు కదా ఈ చెట్లు ఎంత బాగున్నాయో. అసలు చూస్తూనే చూడాలనిపిస్తుంది. చుట్టూ దట్టమైన అడవులతో నిండి ఉంది ఈ ప్రాంతము. ఇంకా ఏంటంటే చుట్టూ ఇంకా ఈ వాటర్ అనేవి చాలా బాగా ఉన్నాయి కదా. ఈ డ్యామ్ను ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. ఒకవైపు మ్యూజిక్ను వింటూ ఇలా నేచర్ని ఆనందిస్తుంటే ఎంత బాగుంటుందో కదా. మీకు కూడా బాగా నచ్చింది కదా ఈ నేచర్ అనేది. నాకు కూడా బాగా నచ్చింది.